కుంభరాశి వారికి డిసెంబర్ 16 మంగళవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే మీకు రేపటి రోజున కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. అసలు మీ జీవితంలో రేపటి రోజున ఎలాంటి షాకింగ్ విషయాలు కూడా తెలుసుకోబోతున్నారు. ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం తెలుసుకుందాం. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు, మీకు రేపటి రోజున అదృష్ట సంఖ్య ఏంటి, ఏ దిక్కున ప్రయాణం శుభకరం అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయడానికి కూడా ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి రేపటి రోజున ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అలాగే రేపటి రోజున మీకు ఒక అదృష్టం కూడా పట్టబోతుందండి. రేపటి రోజున మీకు ఏదైనా సరే కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా మహాలక్ష్మీదేవి మీకు తప్పకుండా మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది కేవలం ధనయోగం కాదండి, మీకు ఒక అఖండమైనటువంటి కోటీశ్వర యోగం. మీ మాట బంగారం అవుతుంది, మీ కుటుంబ ఆనంద నిలయంగా మారుతుంది. అదే సమయంలో మీ రోగ రుణ శత్రు స్థానమైనటువంటి 6వ ఇంట్లో న్యాయదేవత అయినటువంటి శని భగవానుడు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన దేవగురువు బృహస్పతి తన శుభశక్తిని ప్రసరింపజేస్తున్నాడు. గురువు యొక్క వీక్షణం శని వల్ల కలిగే నష్టాలను, అవరోధాలను, సమస్యలను సూర్యుడు చూసిన మంచులా కరిగించి వేస్తున్నాడు. దీర్ఘకాలిక రోగాలు మటుమాయమైపోతున్నాయి. తీర్చలేని అప్పుల సైతం సులభంగా తీరిపోతాయన్నమాట. ఇది సమస్యల నుంచి సంపూర్ణ విముక్తిని ప్రసాదించే అద్భుతమైన యోగం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటితో ఆగకుండా మీ రాజ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు మీకు తప్పకుండా రేపటి రోజున మీకు ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకునేలాగా చేస్తున్నాడు. మీకు తప్పకుండా ఈ రాశి వారికి ఎప్పుడైనా సరే శని భగవానుడు ప్రసన్నుడై మిమ్మల్ని కనికరిస్తూ ఉంటారండి. అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు శని భగవానుని చూడగానే, వినగానే, ఆ పేరు వినగానే అమ్మో శని భగవానుడు అని. నిజంగా కూడా శని భగవానుడు కూడా ఒక మంచి దేవుడేనండి, ఒక మంచి భగవానుడు అనమాట. చాలా మంచి భగవానుడు. మనం ఏదైనా సరే కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటే మనకు ఎటువంటి సమస్యలైనా తీరిపోతాయి. భయపడకూడదు. ఎందుకు భయపడాలి? శని భగవానుడు కూడా ఒక మంచి భగవానుడే కదా అని మీరు శని భగవానుడికి ఎన్నో రకాలైనటువంటి పూజలు చేసుకోవచ్చండి. శని స్తోత్రాలు పఠించండి. రేపటి రోజున చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో మనశ్శాంతి కలగబోతుంది. మీ మాటలో ఒక తెలియని మాధుర్యం, ఒక ఆప్యాయత చోటు చేసుకోబోతున్నాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ఎదుటివారి హృదయాన్ని తాకుతుందండి. వారిలోని కోపాన్ని చల్లార్చి ప్రేమను నింపుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలన్నీ తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకునే అద్భుతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కఠినంగా మాట్లాడే మీరు ఇప్పుడు ఎంతో సౌమ్యంగా, ప్రేమగా మాట్లాడడం చూసి మీ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. ఈ మార్పు మీ సంబంధాలను ఒక కొత్త పుంతలా తొక్కివేస్తుంది. ఇంకా పెద్దల ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. వారి అనుభవం, వారి సలహాలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. చాలా కాలంగా మీరు వారి నుంచి ఆశిస్తున్న సహాయ సహకారాలు, ఆర్థిక మద్దతు, మానసిక ధైర్యం ఇప్పుడు సంపూర్ణంగా లభిస్తాయి. వారి ఆశీర్వాదాలు మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. వారితో కలిసి మీరు ఆనందంగా గడిపే ప్రతిక్షణం ఇప్పటికే మధురంగా మిగిలిపోతుంది. ఇప్పటి వరకు మీరు మీ ఆలోచనలను వారు మిమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి వారు మీ గొప్పతనాన్ని గుర్తిస్తారండి. మీకు సలహాలను, సూచనలను అడుగుతారన్నమాట. కుటుంబంలో మీ మాటకు తిరుగుండదు. రేపటి రోజున మీ నిర్ణయాన్ని అందరూ కూడా కట్టుబడి ఉంటారు. ఇది మీ ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఆకాశంతో ఎత్తుకు కూడా ఎదిగేలాగా చేస్తుందన్నమాట. భవిష్యత్తు గురించి మీరు వేసుకున్న ప్రణాళికలు సఫలమవుతాయి. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి యొక్క కుంభరాశి దంపతులకు ఇది ఒక వరం లాంటి సమయం. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం, శుక్రుడి శుభత్వం వల్ల మీరు ఇంటికి ఒక కొత్త అతిథి రాబోతున్నారని శుభవార్త మీ చెవిన పడుతుంది. రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుందన్నమాట.
ఇంకా వృత్తిపరంగా వ్యాపారపరంగా రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా ఉండబోతుందండి. ఈ యొక్క కుంభరాశి వారికి పట్టిందలా బంగారం కాబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే కనుక ఎప్పుడు కూడా చాలా బాధల్లో ఉంటారు కదండి ఈ యొక్క రాశివారు. వీరికి తగినటువంటి పరిష్కారం రేపటి రోజున తప్పకుండా భగవంతుడు ఏదో ఒక విధంగా మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఊహించని దానికంటే, మీరు కోరుకున్న దానికంటే ఒక గొప్ప వ్యక్తి నుంచి మీకు పెళ్లి ప్రపోజల్ వస్తుందండి. అందం, గుణం, ఉద్యోగం, ఆస్తి, కుటుంబ నేపథ్యం అన్నీ మీకు నచ్చే విధంగా ఉంటాయండి. కుటుంబ సభ్యులందరూ ఇష్టపడే సంబంధం కుదురుతుంది. నిశ్చితార్థం లేదా వివాహ తేదీలు కూడా ఈ సమయంలోనే ఖరారయ్యే అవకాశం సూచనలు బలంగా అయితే ఉన్నాయన్నమాట. మీ వైవాహిక జీవితం ఆనందంగా అన్యోన్యంగా సాగడానికి గ్రహాలు మార్గం సుగమం చేస్తున్నాయండి. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన అపూర్వమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. జ్ఞానానికి, విద్యకు, వివేకానికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల మీ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చాలా కష్టంగా అర్థం కానివా అనిపించిన సబ్జెక్ట్ను కూడా మీరు ఇప్పుడు చాలా సులభంగా ఇష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. చదువుపై మీ ఆసక్తి రెట్టింపు అవుతుంది. మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలను నేర్చుకోగలుగుతారు. మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేస్తుంది. మీ గురువులు, అధ్యాపకులు మీలోని ఈ మార్పును గమనించి మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తారు. వారి నుంచి మీరు పూర్తి సహకారం, మార్గదర్శకత్వం లభిస్తాయి. వారు చెప్పే పాఠాలు మీ మనసులో బలంగా నాటుకుపోతాయండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు విజయతత్వం, మీరు రాసే పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి మీ తల్లిదండ్రుల, గురువుల కలలను నిజం చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీరు తప్పకుండా లభిస్తుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి ప్రతిభలో, వాక్చాతుర్యంతో, ఆత్మవిశ్వాసంతో అందరినీ మంత్రముగ్ధులుగా చేస్తారు. ఆశించిన ఉద్యోగాన్ని పొందుతారు. విద్యార్థుల కళలు సాకారం అవుతాయి. వీసా సంబంధిత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు నచ్చిన ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. విద్యా రుణాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా మంజూరవుతాయి. మీ విదేశీ ప్రయాణంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు పట్టబోతున్నాయన్నమాట. ఆరోగ్యం వేగంగా, అద్భుతంగా మెరుగుపడుతుంది. మానసికంగా కూడా వీరు చాలా ప్రశాంతంగా, దృఢంగా, ఆనందంగా ఉంటారు. గత కొంతకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి రాత్రులు, తెలియని భయాలు అన్నీ తొలగిపోతాయండి. మీలో ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. జీవితం పట్ల ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఆశావాహ దృక్పథం ఏర్పడతాయి. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటిపై ఆసక్తి పెరిగి వాటిని ఆచరించడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను, అంతర్గత శక్తిని పొందుతారు. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని అలవర్చుకోవడానికి, వ్యాయామం ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం. దీనివల్ల మీలో రోగనిరోధక శక్తి పెరిగి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు మీ దరి చేరవండి. మీరు చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారనమాట. మీ ముఖంలో ఒక కొత్త వర్చస్సు, ఒక కొత్త తేజస్సు కనిపిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని 108 సార్లు తప్పకుండా జపించుకోండి. దక్షిణామూర్తి స్వామికి లేదా సాయిబాబా వారికి గుడికి వెళ్ళి పూజలు చేయండి. పసుపు రంగు వస్త్రాలు, శనగలు, పసుపు పండ్లు, పసుపు రంగు తీపి పదార్థాలను గుడిలో దానం చేయడం వల్ల గురువు అనుగ్రహం రెట్టింపు అవుతుంది. ఇంకా రేపటి రోజున మంగళవారం కాబట్టి తప్పకుండా మీరు హనుమంతుని ఆలయానికి వెళ్ళండి. హనుమంతులు వారిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా చదవండి, పఠించండి. మీ శక్తి కొలది పేదవారికి, ముఖ్యంగా మహిళలకు లేదా ఆడపిల్లలకు తీపి పదార్థాలు, పాలు, పెరుగు, వస్త్రాలు దానం చేయడం మంచిది. ఇది మీ జీవితంలో సుఖ సంతోషాలను, భోగభాగ్యాలను పెంచుతుందన్నమాట. మీ ధనస్థానంలో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి మంగళవారం నాడు హనుమాన్ చాలీస పఠించడం లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల మీలో ధైర్యం, శక్తి పెరుగుతాయి. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఎర్రటి పువ్వులతో దేవుడికి పూజించడం, కందులను దానం చేయడం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన పరిహారం మీకంటే పెద్దవారి గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం. ప్రతిరోజు వారి పాదాలను నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల ఏ గ్రహ దోషమైనా తొలగిపోతుంది. మీకు వీలైనంతలో పేదవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. పశుపక్షాదులకు ఆహారం, నీరు అందించండి. ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఈ గ్రహ సంచారం మీకు జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఎదుర్కోబోయే అద్భుతమైనటువంటి పరిణామాలు, వినబోయే శుభవార్తలు, పాటించవలసిన చిన్నపాటి పరిహారాలు, ఏ దైవాన్ని ఆరాధించాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో వివరంగా, లోతుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమాచారం మీలో ఒక నూతనమైన ఉత్తేజాన్ని, ఒక సానుకూల శక్తిని, ఒక దృఢ సంకల్పాన్ని, దృఢ నమ్మకాన్ని నింపిందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ సమాచారం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే, మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపినట్లయితే దయచేసి మీ అమూల్యమైనటువంటి ఇష్టాన్ని ఒక లైక్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకొంతమందికి షేర్ చేయాలంటే కూడా మీరు తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వాలి. ఆటోమేటిక్గా తప్పకుండా ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.